అసలు వీళ్ళ నల్లట బుక్లోనే ఏది స్పష్టంగా ఉండి సావదు కదా. డబుల్ మీనింగ్ అంటే ఆ డబుల్ మీనింగ్ కాదు, ప్రతిదానికి కూడా ద్వంద్వార్థాలు, 2 రకాల అర్థాలు వస్తాయి. 2 రకాల అర్థాలను ఇచ్చే వాక్యాలు 2 చోట్ల ఉంటాయి. ఇదే ప్రసాదాల విషయంలో ఇద్దరు పాస్టర్లు ఏ విధంగా కొట్టుకు చేస్తున్నారో గతంలో ఒక వీడియో అప్లోడ్ చేసాం, ఇప్పుడు అది ప్లే చేస్తాం చూడండి. హైందూ సోదరులందరూ ఏం పట్టుపడుతున్నారంటే మేము పెట్టింది ఎందుకు తినరు అని అంటున్నారు. దాన్నే మీకు ఇప్పుడు ఈరోజు క్లారిటీ చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ వచనంలో చివరిగా తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకి ఎక్కువ లేదు. అంటే దాని అర్థం ఏంటి? తినొచ్చనా తినకూడదనా? అంటే వీళ్ళు వేరు సందర్భాల్లో ఈ ప్రసాదాలు తినొచ్చా తినకూడదనే విషయంలో మాట్లాడిన వీడియోని వాళ్ళ సారాంశం తీసుకుని మనం ఎడిట్ చేసి అట్లా పక్కన పెట్టామన్నమాట. బాగుంటుంది, ఫుల్ కామెడీ ఉంటుంది. తినకపోయినందునను మనకు తక్కువ లేదు, తినినందును మనకు ఎక్కువ లేదు అంటే దాని అర్థం ఏంటి? తినేచ్చనా? ఇప్పుడు నేను తింటాను, నాకు దేవుడి గురించిన జ్ఞానం తెలుసు కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి, ఎందుకంటే సమస్తమును దేవుని మూలముగా కలిగింది కాబట్టి నేను తింటాను. ఇప్పుడు ఈ తొండమొహం గడికి ఏమంటున్నాడు? వీడి దేవుడి జ్ఞానం ఉంది కాబట్టి తింటున్నాను అంటున్నాడు. ఇంకొక పాస్టర్ వీళ్ళు ఏమంటున్నారు? మీకు జ్ఞానం లేదు, బైబిల్ అర్థం కాలేదు కాబట్టి తింటున్నారని చెప్పి వాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు అసలు ఈ బైబిల్ తప్ప వీళ్ళ తప్ప? ఇప్పుడు ఒకే బైబిల్ ఒకే నల్లట పుస్తకం 2 రకాలుగా చెప్పడం ఎందుకు? 2 రకాలుగా అర్థం కావటం ఎవరు తప్పు? సరే, వాళ్ళు తనుగు చేస్తారు, వాళ్ళు తిట్టుకు చేస్తారు, మాకు సంబంధం లేదు. కానీ హిందువులకి ముడిపెట్టి హిందువుల భక్తి విశ్వాసాలకు సంబంధించి వీళ్ళు 2 రకాలుగా మాట్లాడుకుంటూ 2 రకాలుగా తిట్టుకుంటూ ఓవరాల్గా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు? మీ తొక్కలో నల్లాట పుస్తకం ఎవరు రాయమన్నాడు? నల్లాట పుస్తకంలో వేరే మతాల గురించి ఎవరు రాయమన్నాడు? స్వాతంత్రం ఉంది కదా అని నువ్వు ఒకవేళ ఏమైనా తినడానికి ప్రయత్నిస్తే బలహీనులు ఏమైపోతారు? మరి క్రైస్తవ్యాన్ని గలిబిలి చేసి మరి వాళ్ళు పెట్టింది మనం తినకూడదు, వాళ్ళకి మనం దూరంగా ఉండాలని చాలామంది తక్కువగా జ్ఞానం లేమితో ఉన్నవారు క్రైస్తవులకి బోధించి ఉండొచ్చు. ఎందరో హైందవ్యంలో నుండి లేదా అన్యజనుల్లో నుండి క్రీస్తులోనికి వచ్చిన వారు ఇంకా లోక సంబంధమైన ఆచారాల్లో ఉండిపోవడానికి, వారి పద్ధతుల్లోనే కొనసాగడానికి నువ్వు జ్ఞానం అని ఉప్పొంగుతున్నావు చూడు, ఆ జ్ఞానమే కారణమైంది నీకు ఎక్కువ శిక్ష. వీడు నెత్తిపోకొడి కూడా ఏమంటున్నాడు చూడండి, లోక సంబంధమైన ఆచారాలు అంట. హిందువులన్నీ కూడా లోక సంబంధమైనవి, వీడి కూడా అసలు జ్ఞాన సంబంధమైనవి. వీడి మొహం మండ. పక్కన పెట్టాం ప్రభా, ఇది మీరిచ్చింది, నీ కృపలో ఇవి తీసుకుంటుండగా నీ బలమైన ఆశీర్వాదాలు ఇవ్వండి. వారి విగ్రహాలు కల్పించిన వాటిని తింటున్నావంటే వారి నమ్మకములు, వారి పనులు నువ్వు పాలుభాగస్తులు అవుతున్నావు. లడ్డు రామేశ్వరం, ఇగో రామేశ్వరం లడ్డు, ఓకే, ఇగో తింటున్నాను. విజయవాడ, ఇదిగో లడ్డు. అన్నవరం, ఇదిగో తింటున్నాను. హైందవ దేవుళ్ళ ప్రసాదం నువ్వు తినడం వలన దేవునికి రోషం పుట్టించిన వారం అవుతామంటున్నాడు. మన ప్రసాదాలు తింటే వీళ్ళ దేవుడికి రోషం వస్తుందంట. ఆయనకి కింద ముడ్డు కింద సెకండ్లు ఎగుతాయి అనమాట. ఆయనకి రగిలిపోతా ఉంటాడు. అంటే అక్కడ పరలోకంలో ఉన్న వీళ్ళ దేవుడిని మన ప్రసాదాలు ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయి చూడండి. అసలు మన ప్రసాదాలకు ఉన్న పవర్ వాళ్ళ దేవుడి నిద్ర లేకుండా చేస్తుంది. అది అయ్యప్ప చాలా బాగుంది. బాగుంది కదా, మనం వండుకునే దానికంటే తీగా ఉంది, చాలా రుచిగా ఉందని తినేయడు. ఇవేమి చేయడానికి కాదు దేవుని వాక్యం. ఇదిగో పళని, మా నమ్మకాన్ని వంపు చేయొద్దు, మా మనోభావాలను దెబ్బతీయొద్దు. తింటారు. ఇదిగో తిరుపతి, అదిగో ఎవరో మతోన్మాద పరపతి, అరుణాచలం. అన్నియు చేయదగినవి కావు, అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. కాని పాకం బాగా పట్టారు ఈ లడ్డూని. మహానంది, శ్రీశైలం, ఓకే. చివరిగా మా వైజాగ్లో ఉన్న దేవస్థానం సింహాచలం లడ్డు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? ఈ ఒక భారతీయ క్రైస్తవుడిగా మత సామరస్యతను చాటాను. నా బైబిల్ ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని నేను వినియోగించుకున్నాను. మనుషులకు మనం ఇష్టలు కాకపోయినా పర్వాలేదు, దేవునికి మాత్రం విరోధం అవ్వద్దు. మరి ఇక దీని మీద నా వివరణ 4 పాయింట్లు, బుల్లెట్ పాయింట్స్ మాట్లాడతాను. ఫస్ట్, వేరే మతాలకు సంబంధించిన ఇతర దేవుళ్ళకి దగ్గర పెట్టినటువంటి ప్రసాదాలు తింటే వీళ్ళు గజగజ వణిగిపోతున్నారంటే ఆ ప్రసాదాల్లో ఎంత పవర్ ఉందో ఆలోచించండి. ఇప్పుడు ఒక కరెంటు వైర్ ఉంది, దాంట్లో పవరు ప్రవహిస్తుంది అనుకోండి, కరెంట్ ఉంటే దాన్ని ముట్టుకోవడం భయపడతారు. అదే వీళ్ళ చర్చిల్లో పెట్టే కేకుల్లో కానీ ఈ రొట్టె ద్రాక్షరసం వీటిలో ఎలాంటి పవర్ ఉండదు కాబట్టి హిందువులు వెళ్ళి తింటున్నారు అనుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ ప్రపంచంలో ఏ ఆహారమైనా ఏదైనా కూడా ఎవరి ద్వారా సమకూరుతుంది, ఎవరు దాన్ని ఇస్తున్నారంటే దేవుడే కదా. అందరి విశ్వాసం, ఆస్తికులు అందరి విశ్వాసం, దేవుడే మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఉన్నది ఒక్కడే దేవుడు అని చెప్తారు కదా,
ఉన్నది వీళ్ళ దేవుడే అయితే వీళ్ళ దేవుడే ఆహారాన్ని ఇచ్చాడు అనుకోవచ్చుగా వీళ్ళు, అలా అనుకోవట్లా. అంటే వీళ్ళ దేవుడు కాదు, ఆహారాన్ని ఇచ్చింది వీళ్ళ దేవుడు కాదు, ఉన్నది ఒక్కడే దేవుడు, ఆ దేవుడు వీళ్ళ దేవుడు కాదు అనేది వీళ్ళు నమ్ముతున్నారు. హిందూ దేవుళ్ళు ఆహారాన్ని తయారు చేశారు, ఆయనే ఆ ఈశ్వరుడే మనందరికీ కూడా అన్నం పెడుతున్నాడు. ఆ ఈశ్వరుడు పెట్టిన అన్నాన్ని మనం తినకూడదు అంటే వీళ్ళు ఎవరి సంబంధులు? వీళ్ళు దుష్టశక్తి దయ్యాలకు సంబంధించిన వీళ్ళు. మూడో పాయింట్, వీళ్ళ మత గ్రంథం ఏదైతే ఉందో, వీళ్ళ నల్లట పుస్తకంలో వేరే మతాల గురించి, వేరే దేవుళ్ళ గురించి, ఆ దేవుళ్ళకి పెట్టిన ప్రసాదాల గురించి వీళ్ళు రాసుకున్నారంటే వీళ్ళ మతం మధ్యలో వచ్చింది, వీళ్ళ దేవుడు మధ్యలో వచ్చాడు. అప్పటికే వేరే మతాలు ఉన్నాయి, వేరే దేవుళ్ళు ఉన్నారు, వేరే ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. వీళ్ళ మతం మధ్యలో పుట్టుకొచ్చింది కాబట్టి అప్పటికే ఉన్నటువంటి మొదటి నుంచి ప్రారంభం నుంచి ఉన్నటువంటి మతాలని, మత ఆచారాలని, సంప్రదాయాలని విమర్శిస్తూ వాటి మీద విద్వేషాన్ని వెళ్ళగక్కుతూ పుట్టుకొచ్చిన మతం ఇది, మధ్యలో వచ్చింది ఇది. అదే మన హిందూ గ్రంథాల్లో చూడండి, ఈ పాషాణ మతాల గురించి, ఈ పాషాణ మతాలలో ఉన్నటువంటి సంప్రదాయాల గురించి, పద్ధతుల గురించి ఉండదు. ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో వస్తాయని ఉంటుంది, భవిష్యత్తులో పాషాణ మతాలు వస్తాయని ఉంటుంది. అంటే అప్పటికి ఈ పాషాణ మతాలు లేవు, కానీ ఈ పాషాణ మతంలో ఏం చేశారు, అప్పటికే ఉన్నటువంటి ఆరాధన పద్ధతులను ప్రస్తావించారు. అంటే వీటికి ముందే వేరే సాంప్రదాయాలు ఉన్నాయి. స్పష్టంగా అర్థమవుతుందా మీకు? నేను అందుకే వీళ్ళ దేవుడిని గ్యాంగ్ లీడర్ అంటాను, ఒక ముఠా నాయకుడు అని చెప్తాను. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుల్లో కొంతమంది కులం ఆధారంగా నాయకుడైన వాళ్ళు ఉంటారు, ప్రాంతం ఆధారంగా నాయకుడైన వాళ్ళు ఉంటారు. ఈ కుల ఆధారంగా, ప్రాంతం ఆధారంగా నాయకులైన వాళ్ళు ఏం చేస్తారు, మన కులమే గొప్పదే, వేరే కులాల మీద కాస్త చిన్న చూపుగానో, అవహేళనగానో, వెక్కిరింపుగానో మాట్లాడుతూ ఈ కులాన్ని రెచ్చగొడుతూ ఉంటారు. అలాగే ప్రాంతం ఆధారంగా నాయకుడైన వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని కాస్త రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కాస్త విద్వేషాన్నో, వెటకారాన్నో వెళ్ళగక్కుతూ ఉంటారు. అలాగే ఈ మతానికి సంబంధించినటువంటి ఈ గ్యాంగ్ లీడర్ కూడా ఈ మతం వాళ్ళని బుజ్జగిస్తూ, ఈ మతం వాళ్ళకే నేను మీకు అన్నీ ఇస్తాను, మనంతా కూడా ఒక గ్యాంగ్, మనది ఒక ముఠా, మన ముఠా ఎప్పుడూ కూడా వేరే మతస్థుల్ని ద్వేషిస్తూ ఉండాలి, వాళ్ళందరూ కూడా భ్రష్టులు, దుర్మార్గులు, పాపులు, వాళ్ళ మతంగా ఈ విధంగా రెచ్చగొడుతూ ఉంటాడు. కాబట్టి ఒక కుల నాయకుడు, ఒక ప్రాంత నాయకుడు ఎలాగో వీళ్ళ మతంలో ఉన్న దేవుడు కూడా ఒక ముఠా నాయకుడు, ఒక గ్యాంగ్ లీడరు. ఒక గ్యాంగ్ లీడర్ మనస్తత్వం ఉన్నవాడు, ఒక ముఠా నాయకుడు మనస్తత్వం ఉన్నవాడు వీళ్ళ దేవుడిని సృష్టించాడు. కాబట్టి ఒక ముఠా నాయకుడికి, ఒక గ్యాంగ్ లీడర్కి ఎలాంటి మనస్తత్వం ఉంటుందో, ఎలాంటి భావాలు, ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళ దేవుడి క్యారెక్టర్లో ఉంటాయి. అందుకే ఆయన ఎంతసేపు కూడా ఈ ఇజ్రాయేల్ ముఠా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఇజ్రాయేల్ ముఠానే నా సొంత ముఠా అంటూ ఉంటాడు. నేను ఈ ముఠా నాయకుడిని, ఈ ముఠా ప్రయోజనాల కోసం నేను పనిచేస్తూ ఉంటానని చెప్తూ ఉంటాడు. మీరు బైబిల్ పాత నిబంధన అంతా చదువుకోండి. ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ ఇజ్రాయేల్ ముఠాని యేసు మతంగా మార్చారు. నేను యేసు మతంలో ఉన్న వాళ్ళని రక్షిస్తానంటాడు. యేసు మతంలో ఉన్న వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను, ఈ మతంలోకి వస్తే నేను వాళ్ళని అనుగ్రహిస్తానని చెప్పి ఒక మతానికి సంబంధించిన నాయకుడిగా చేశారు. అదే మన ఈశ్వరుడైతే సర్వమానవాళిని ఉద్దేశించి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడు, సర్వమానవాళిని ఉద్దేశించి మాట్లాడతాడు తప్ప ఒక ముఠాన్ని ఉద్దేశించి, ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడడు. ఇక ఇదే విషయానికి సంబంధించి చాలామంది పాస్టర్లు, మన హల్వారాజు కూడా మాట్లాడాడు, ఆడికి అవసరమైతే సెపరేట్గా కౌంటర్ ఇస్తాను.